ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావటం వల్ల చనిపోతున్నారని ఎస్పీ చెప్పారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చునని, తలకు గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని దామోదర్ అన్నారు. కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను, తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, తాలూకా సిఐ విజయకృష్ణ, ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంతబాబు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమణారెడ్డి, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు మరింత వేగవంతంగా స్పందించే అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో ఇవి ఉపయోగపడతాయని, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ మరియు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడానికి ఈ ద్విచక్ర వాహనాలను ఎక్కడికైనా త్వరగా చేరుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు ప్రమాద సంఘటన జరిగిన సమయంలో తక్షణ చర్యలు తీసుకోవటం, ట్రాఫిక్ జామ్ సమస్యలు పరిష్కరించడం వంటి అంశాల్లో ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ అన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, ఎక్కడైనా 4 వీలర్ వెళ్ళలేని ప్రాంతాల్లో 2 వీలర్స్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నూతన వాహనాలు పనిచేస్తాయని ఎస్పీ ప్రత్యేకంగా చెప్పారు.